గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే మాజీ మంత్రి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా నిన్న నోటీసులు అంటించారు. ఆ రోజు దాడి జరిగినటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఆ కార్యాలయం నుంచి ఎవరు బయటకు వెళ్ళారు, దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు అంటించడం జరిగింది. అలాగే మరొక పక్క వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటికి కూడా ఇదే నోటీసులు ఇచ్చినట్లుగా మనకు సమాచారం. ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశమే. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్కి కూడా ఈరోజు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. మరొకసారి ఆయన్ను విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు కోరినట్లుగా సమాచారం. ఆయన విచారణకు హాజరైనప్పటికీ కూడా ఏ విషయాన్ని అడిగినా కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పి సమాధానం చెప్తున్నట్లుగా డిఎస్పి మురళీకృష్ణ తెలియజేయడం జరిగింది. అలాగే 94 BNSS కింద ఎవరైతే విచారణకు హాజరవుతున్నారో జోగి రమేష్, సో ఆయన మొబైల్ ఫోన్ అలానే దానికి సంబంధించినటువంటి నంబర్ ఇవన్నీ తెలుసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉందని, ఈ సమగ్ర సమాచారాన్ని జోగి రమేష్ దాని ప్రకారమే జోగి రమేష్కి మరొకసారి 94 BNSS కింద నోటీసులు ఇస్తున్నామని, ఆ రోజు ఆయన వినియోగించినటువంటి వాహనం, మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్లో ఉపయోగించినటువంటి నెంబర్ ఇవన్నీ పోలీసులకు విచారణ సమయంలో అందించాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం.